హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 16వ తేదీనైతే ఈ సింహరాశి వారికైతే ఆదివారం రోజున సాయంత్రం 4 గంటల 20 నిమిషాల తర్వాత ఈ సింహరాశి వారికి జరగబోయేది ఇదే. అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెండ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. ఎలాంటి సమస్యలైనా 24 గంటల పరిష్కారం లభించును. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది, అలాగే వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ముఖాన్ 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులని సింహరాశిగా వ్యవహరిస్తారు. ఈ రాశి అధిపతి వచ్చి సూర్యుడు. ఈ సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు క్రమశిక్షణ అధికంగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే వీరు ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండటానికి ప్రయత్నమైతే వీరు చేస్తారు. అలాగే వీరి కళ్ళ ముందు ఎవరైనా క్రమశిక్షణ లేకపోతే వీరు ఏ విధంగా డిసిప్లిన్గా ఉండాలని అనుకుంటారు. ఇతని వ్యక్తులు కూడా అదే విధంగా ఉండాలని అనుకుంటారు. ఈ విధంగా సింహరాశి వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నమైతే వీరు చేస్తూ ఉంటారు. సమయ పాలన కూడా ఈ సింహరాశి వారి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అయితే ఈ సింహరాశి వారికి ప్రభువు సూర్యుడు కనుక నిత్యం సూర్య ఆరాధన చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలైతే పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆదిత్య హృదయం స్తోత్రం పారాయణం కూడా ఈ సింహరాశి వారికి మేలు చేస్తుంది. మీరు జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించి ఉండవచ్చు. నమ్మిన వల్ల మోసపోయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అలాగే వీరు బంధాలను కాపాడుకోవడం కోసం, బంధాలను నిలుపుకోవడం కోసం చాలా కష్టపడతారు. కానీ కొన్ని పరిస్థితులు కూడా బంధాలను విడగొట్టుకోవాలని ఆలోచన వీరికి రాదు. అలాగే ఈ రాశి వారి యొక్క వీరు జీవితంలో అనేక రకాల సమస్యలను అధిగమించి ముందుకు సాగాల్సి అయితే ఉంటుంది. అయితే ఆ విషయంతో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం, వీరు అనేక రకాల ఇబ్బందులను కూడా కొని తెచ్చుకుంటారు. తమ బాధ గురించి కావచ్చు, బాధ్యత గురించి కావచ్చు, ఇతరులను చెప్పాలని వారి యొక్క సానుభూతి అనుకోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా అనుకోరు. బాధని ఎప్పుడు కూడా మనసులోనే దాచుకుంటారు. ఉన్న విషయాన్ని నిర్మోహటంగా చెప్పటం వల్ల వారికి విరోధాలు కూడా వస్తాయి. ఈ విధాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అవుతారు. మధ్యవర్తికి ముందు నిలిచి ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు. సాంకేతిక విద్య, వైద్య విద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్ర వ్యాపారాలను అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవిత సమస్యలు కూడా అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి. ఎప్పుడు కూడా వీరి జీవితాన్ని కష్టాలతో, బాధతో నెట్టుకొని వస్తూనే ఉంటారు. అంటే ఈ యొక్క జీవితంలో ఇక మంచి రోజులు రావా అని ఒక ఆలోచన వీరికి అనేది ఉంటుంది. కానీ వీరి యొక్క జీవితంలో మార్పు అనేది మాత్రం సాధ్యం. కాస్త ఆలస్యం జరగవచ్చు, కానీ ప్రతి ఒక్కరి జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ యొక్క జీవితం ఎప్పుడు కూడా కష్టాలతో సాగిపోదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అయితే ఈ రాశి వారికైతే ఫిబ్రవరి 16వ తేదీ నుంచి అయితే వీరి జీవితంలో అనేక రకాల మార్పులు అయితే కలగబోతున్నాయి. అంటే మీకు ఈ నెలలో ఎటువంటి ఫలితాలను అయితే అనుభవించాలి, ఎటువంటి దుష్ఫలితాలను అయితే చూసారో దానికి భిన్నంగా ఈ సంవత్సరం మీ యొక్క జీవితంలో అనేక రకాల మార్పులు కూడా జరగబోతాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి 16వ తేదీనైతే జీవితంలో సానుకూల పరిమాణాలైతే మీరు చూడబోతున్నారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ఫలితాలైతే మీకు దక్కబోతున్నాయి. ముఖ్యంగా ఈ నెలలో అనుకున్న విజయాలను కూడా సాధించగలుగుతారు.
అంటే కొన్ని సందర్భంలో ఏదైనా సాధించాలి అనుకొని తపన పడుతూ ఉంటాం. కానీ దాన్ని సాధించలేకపోతున్నాం. అయితే వీరు ఈ విషయాలనైతే గమనించాలి. ఇక సాధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. సక్సెస్‌తో ముందుకు సాగిపోవటానికి మీకు అవకాశాలైతే వస్తాయి. ఇక ఆ భగవంతుడు మీకు ఇస్తాడు. వాటిని సద్వినియోగం చేసుకోకపోవడం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. కనుక ఈ రాశివారు విషయాన్నైతే గమనించాలి. ముఖ్యంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో ఫిబ్రవరి 16వ తేదీన అలాగే ఆదివారం రోజున సాయంత్రం 4:20 తర్వాత మీరు చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక పెద్ద సమస్యకైతే మీరు పరిష్కారం కనుక్కోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే చాలా రోజులుగా ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవాలి అనుకుంటున్నారు. కానీ ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవడంలో మీరు విఫలం అవుతున్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతమైన సంఘటన అయితే ఈరోజు జరగబోతుంది. అంటే మీరు కొత్త వ్యక్తులు కానీ లేకపోతే మీ యొక్క జీవితంలో అంతకు ముందున వ్యక్తులు మంచి గైడెన్స్‌ని అందించడం ద్వారా, మంచి సలహా మీకు ఇవ్వటం ద్వారా కావచ్చు, లేకపోతే అనుకోకుండా మీకే ఆలోచన అయితే రావచ్చు. కానీ చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఒక సమస్యకైతే పరిష్కారం మీరు ఈ సమయంలో అయితే కనుక్కుంటారు. అయితే కొన్ని రోజులు దాని గురించి ఆలోచించరు. కానీ ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉంది. అంటే ఆ సమస్యకి సొల్యూషన్ మీరు కనుక్కునేటటువంటి మరొక సమస్య ఉత్పన్నం అవుతుంది. అటువంటి పరిస్థితులను అధిగమించి మీరు ఈరోజు సాయంత్రం 4:20 తర్వాతే మీకు బోన్‌గా ఆలోచన రావటం కానీ, ఎవరైనా మీకు మంచి సలహా ఇవ్వటం కానీ ఈ విధంగా జరుగుతుంది. చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి ఆ పెద్ద సమస్యకైతే పరిష్కారం అయితే రాబోతుంది. మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి కావచ్చు, కుటుంబ జీవితానికి సంబంధించి కావచ్చు, ప్రేమ జీవితానికి సంబంధించి కావచ్చు, లేదా వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క స్నేహ జీవితానికి సంబంధించి కావచ్చు. ఇలా ఏదైనా సరే మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి పెద్ద సమస్యకైతే ఆ సమస్యకి పరిష్కారం కనుక్కోవడంలో చాలా కాలంగా మీరు విఫలం అయితే అవుతున్నారు. కానీ ఈరోజు దినఫలాల ప్రకారం అంటే ఫిబ్రవరి 16వ తేదీన ఆదివారం రోజునైతే మీ పెద్ద సమస్యకైతే మీరు పరిష్కారం అయితే కనుక్కొనబోతున్నారు. సక్సెస్ కాబోతున్నారు. ఇది వరకు చాలా కాలంగా దీని గురించి నిరాశలో, నిస్సహలో ఉన్నారు. అటువంటి వారి జీవితంలో అద్భుతమైతే జరగబోతుంది. ఇక మిగిలిన అంశాలు సాధారణంగా ఉంటాయి. అయితే ఈరోజు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కొంత ఎక్కువగానే సమయాన్ని సరదాగా గడిపే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే కొంతమందికి ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు కుటుంబ సభ్యులతో కానీ, మీ యొక్క స్నేహితులతో కానీ కలిసి బయటకి విహారయాత్రలకు ప్లాన్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మీ యొక్క కొత్త పనులు మొదలుపెట్టి దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఈ సింహ రాశిలో వారికి కనిపిస్తున్నాయి. ఇక ఈ రోజున మీకైతే చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కనుక ఈ సింహ రాశి వారికైతే జరగబోయేదైతే ఖచ్చితంగా 100% అయితే ఇదే.